హాయ్ అండి, నేను మీ ఉషా. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు వీడియోలో మనం పూర్ణం బూరెల్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీరు ఫస్ట్ టైం చేసినా సరే పూర్ణం బూరెలు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారండి. అలాగే ఈ పద్ధతిలో ఈ కొలతలతో ఒక్కసారి చేసి చూడండి. పూర్ణం బూరెలు ఎంతో క్రిస్పీగా ఎంత క్రిస్పీగా వచ్చేస్తాయో పూర్ణం బూరెలు చాలా చాలా క్రిస్పీగా అలాగే చాలా రుచిగా ఉంటాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ పూర్ణం బూరెల్ని ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా పూర్ణాల పైపిండికి పప్పు నానబెట్టుకుందాం. 1 కప్పు మినపప్పు అండి. ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల బియ్యం. మనం రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు, లేదు అంటే మనం తినే బియ్యం అయినా తీసుకోవచ్చు. ఈ క్వాంటిటీలో తీసుకోండి. పూర్ణం బూరెలు చాలా రుచిగా వచ్చేస్తాయి. వీటిని సపరేట్గానే తీసుకోవాలి. సపరేట్గానే ఇలా మంచినీళ్ళు వేసేసి సపరేట్గా నానబెట్టేసుకోవాలి. కనీసం 4-5 గంటలు నానబెట్టేసుకోవాలండి. ఇలా విడివిడిగా 4-5 గంటల తర్వాత వీటిని మరొకసారి కడిగి ఇలా మొత్తం ఓన్లీ బియ్యము అలాగే మినపప్పు తీసుకోవాలి. వీటిని విడివిడిగానే గ్రైండ్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం మినపప్పునైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. తగినన్ని నీళ్ళు అంటే చాలా కొంచెం వాటర్ వేసుకుంటూ వీలైనంత మెత్తగా అలాగే వీలైనంత గట్టిగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మిక్సీ జార్లో చూడండి, ఇలా మెత్తగా చేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటూ దీన్ని ఫస్ట్ మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మనకి ఈ పిండి అనేది వీలైనంత గట్టిగా ఉంటేనే పూర్ణం బూరెలు నూనె పట్టకుండా వస్తాయండి. తర్వాత ఇదే మిక్సీ జార్లోకి బియ్యం కూడా తీసుకొని కొంచెం వాటర్ వేసేసుకుంటూ దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండి మాత్రం కొంచెం బరకగా కొంచెం నూకగా వచ్చేలాగా పట్టుకోవాలండి. పూర్తి మెత్తగా చేసేసుకోవద్దు. కొంచెం బరకగా పట్టుకుంటే మనకి పై లేయర్ అనేది పూర్ణం బూరెలకి క్రిస్పీగా ఉంటుందండి మనం తింటూ ఉన్నప్పుడు. సో ఇలా బియ్య పిండి అలాగే మినపప్పు పిండి బాగా కలిసేలాగా బాగా బీట్ చేసుకొని ఈ పిండిని కనీసం 2 గంటలు ఉంచేసుకోవాలండి. కొంచెం మనకి ఈ పిండి పులిస్తేనే పూర్ణం బూరెల రుచి చాలా కమ్మగా ఉంటుందండి. ఇది పక్కకు పెట్టేసి మనం లోపల స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకుందాం. 1 గ్లాస్ పచ్చిశనగపప్పును తీసేసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టేసి 1.5 కప్పు నీళ్లు పోసేసుకొని దీన్ని కనీసం 1 గంట సేపు నానబెట్టుకోవాలి. అలా నానిన పచ్చిశనగపప్పుని కుక్కర్లో వేసేసి మరి 2 గ్లాసుల నీళ్లు పోసేసుకొని ఇలా 3 విజిల్స్ రానివ్వాలండి. ప్రెజర్ అంతా పోయాక మనం ఈ పప్పును ఒకవేళ నీళ్లు ఉంటే ఇలా జాలి గిన్నెలోకి వేసుకొని వడార్చుకోండి. నాకైతే నీళ్లు ఉన్నాయి, సో అందుకని ఇలా జాలి గిన్నెలోకి వేసాను. నేను ఈ గ్లాస్తో పచ్చిశనగపప్పు తీసుకున్నాను, అందుకు ఈ గ్లాస్తో ఒక గ్లాస్ నిండుగా బెల్లాన్ని వేసేసుకొని ఇలా మెత్తగా పప్పు గుత్తితో లేదంటే మ్యాషర్ తోటి కానీ మెత్తగా మెదిపి పెట్టుకోవాలండి. నేనైతే ఇలా చిన్న ముక్కలుగా పచ్చి కొబ్బరిని కట్ చేసుకొని ఈ పూర్ణంలో వేస్తున్నానండి. బూరెలు తినేటప్పుడు ఇలా మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత అంతా కలిసేలాగా కలుపుకొని మనకు కావాల్సిన సైజులో ఇలా లడ్డూలాగా చేసుకొని మనం ఇలా ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. మనకి చిన్నగా కావాలంటే చిన్నగా, లేదు అంటే కొంచెం పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజులో ఇలా చేసుకోవాలి. ఆ లోపు ఇక్కడ మనకి పిండి అనేది పులిసిపోయి ఉంటుందండి. ఒక 2 అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. 2 అవర్స్ తర్వాత మరొకసారి ఇలా కలుపుకోవాలండి. ఒకవేళ మీరు అప్పటికప్పుడే వేసుకోవాలి అంటే వంట సోడా వేసుకొని అయినా వేసుకోవచ్చు. ఒక 2 అవర్స్ తర్వాత ఈ పిండితో మనం బూరెలు చేసే పాటైతే మనం వంట సోడా కూడా వేయాల్సిన అవసరం లేదండి. ఇలా నేను మరొక గిన్నెలోకి మనకు కావాల్సినంత పిండిని తీసుకుంటున్నాను. కొంచెం ఉప్పు, అలా ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలండి. నాకు ఇక్కడ పిండి పూర్తి చాలా గట్టిగా ఉందండి, అందుకు కొంచెం నీళ్లు వేసుకొని ఈ ఉప్పు చక్కెర ఈ పిండిలో కలిసేలాగా ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణం ఈ పిండిలో ముంచేసి ఇలా స్పూన్ తోటి తన పైన కోటింగ్ లాగా ఇచ్చేసి ఎక్స్ట్రా పిండిని ఇలా గిన్నెకి చివరగా అని ఇలా నూనెలో డ్రాప్ చేయాలండి. మరొకసారి చూపిస్తున్నాను. ఇలా మొత్తం కవర్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఎక్స్ట్రా పిండినంతా గిన్నెకి ఇలా అంచులకు అనేసి మనం వేడెక్కిన నూనెలో ఇలా వేసుకోవాలండి.
ఇలా స్పూన్తో అయినా వేయచ్చు, లేదు అంటే చేత్తోటి అయినా వేయచ్చండి. నేనైతే స్పూన్ తోటి వేస్తున్నాను. ఇలా స్పూన్ తోటి వేస్తే నీట్గా వస్తాయి, వాటికి తోకలు అవి రాకుండా నీట్గా ఉంటుందన్నమాట పూర్ణం బూరెలు. ఇలా మనము నూనెకి సరిపడా పూర్ణం బూరెలు వేసేసుకొని వెంటనే కదిలించొద్దండి. ఇలా సైడ్ నుంచి మనం నూనెని బూరెల పైకి వేసాము అంటే పై పక్క కూడా మనకి ఈవెన్గా ఫ్రై అయిపోతాయండి. ఇలా కింది పక్క మొత్తం పచ్చిదనం తగ్గిపోయాక మరొక వైపుకి టర్న్ చేసేసుకొని రెండు వైపులా బూరెల్ని ఫ్రై చేసుకుంటే అమ్మవారి నైవేద్యంగా పెట్టడానికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన బూరెలు ప్రిపేర్ అయిపోతాయండి. ఈ పద్ధతిలో ఈ కొలతలతో ఒక్కసారి పూర్ణం బూరెలు చేయండి. అస్సలు నూనె పట్టకుండా చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉండే పూర్ణం బూరెలు ఫస్ట్ టైం చేసినా సరే మీరు పర్ఫెక్ట్గా చేసేస్తారండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రుచుల కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కొలతలతో ఈ పద్ధతిలో చేశారంటే మీరు వంట సోడా కూడా వేయకుండా చాలా క్రిస్పీగా ఉండే పూర్ణం బూరెలు రెడీ చేసేసుకోవచ్చండి. అస్సలు నూనె పట్టవు. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.